చైనాలో ఎంత దారుణమంటే 300 మందికి పైగా చనిపోతే వరద బీభత్సం వల్ల 30 మంది కూడా చనిపోలేదని చైనా మళ్ళీ తప్పుడు కోతలు కూసింది. సరే, తన జనాభా తన ఇష్టం వచ్చినట్లుగా రాసుకోవచ్చు, మనకు అనవసరం. కానీ ప్రతి దానికి అబద్ధం అబద్ధం అబద్ధం. చైనా ఎలా బ్రతుకుతుందో చూడండి. కనీసం అంటే నిజాలు కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఉంది. దానికి తోడు మన దరిద్రులు వెళ్ళి అక్కడ లేనిపోనివన్నీ చూపించి ఇక్కడ ఇండియాని అంటే మన భారతదేశాన్ని చాలా తక్కువగా చూపించే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇప్పుడు చైనాలో 62 నదులు ఉప్పొంగుతున్నాయి. మొన్న సోమవారం ఉదయం అంటే ఆదివారం రాత్రి నుంచే ఆ నదులు ఉప్పొంగడం వల్ల సోమవారం నుంచి ఈ కొండ చర్యలు విరిగిపడిపోతూ ఉన్నాయి. దానివల్ల కొన్ని వందల మంది క్షతగాత్రులు అయిపోయారు. దగ్గర దగ్గర 500 మందికి పైగానే క్షతగాత్రులు అయిపోయారు. 300 మందికి పైగానే చనిపోయారు. కానీ 32 మంది 35 మంది మాత్రమే చనిపోయారని చైనా అబద్ధాలు చెప్తా ఉంది. సరే, తన ఇష్టం. ఇంతకుముందు కూడా గల్హాన్ లోయలో జరిగినటువంటి ఆ కాల్పులు ఏవైతే ఉన్నాయో అప్పుడు 40 మంది చనిపోయారు వాళ్ళు. కానీ మనకు నిజంగా మన వాళ్ళు ఎంతమంది చనిపోయారో మనం చెప్పాం. కానీ వాళ్ళు మాత్రం 4 మాత్రమే చనిపోయారని చెప్తుంది. అంటే జరిగిన దాంట్లో 4% మాత్రమే చెప్తుంది. ఒకవేళ అది ఏదైనా మంచి చేసుకుంటే ఒక 4% చేసుకుంటే 100%గా చెప్పుకుంటుంది. ఏదైనా జరిగిన దాంట్లో మాత్రం అంటే తప్పుగా ఏదైనా జరిగితే దానికి సంబంధించినటువంటి ఏవైనా నష్టాలు జరిగితే మాత్రం చాలా తక్కువగా చెప్పుకునేటటువంటి దేశం చైనా. అక్కడ ఒక ఫామ్లో పాములు పెంచుతున్నారట. ఆ ఫామ్ కూడా ఆ యొక్క నది ప్రవాహానికి కొట్టుకుపోతే 900 పాములు తప్పించుకుని పోయాయి. అంటే ఈ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు ఆ పాములు ఎటువైపు వెళ్తాయో తెలియక అక్కడ అధికారులు ఏమొచ్చేసి తలలు పట్టుకుంటున్నారు. అంటే మనం కోళ్ళు పెంచుకున్న విధంగా వీళ్ళు ఏమొచ్చేసి పాములు పెంచుకుంటారు కదా, ఎందుకంటే ప్రతి రోజు తినడానికి. సో ఆ విధంగా కొన్ని ఫామ్ హౌస్లే కొట్టుకుపోయాయి. ఫామ్ హౌస్లు కాదు, ఫామ్లు. ఈ పాములు పెంచుకున్నటువంటి ఫామ్లు. దాని గురించి కూడా ఇప్పుడు అధికారులు ఏమో తలలు పట్టుకుంటున్నారు అక్కడ.